హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈసెట్ 2025లో సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. సీట్ అలాట్మెంట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సీట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి తెలంగాణ ఈసెట్ అఫీషియల్ వెబ్సైటు. లింకు నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఫస్ట్ కమెంట్ పిన్ చేస్తాను. ఇక్కడ మీకు ఒకటి రెడ్ కలర్లో స్క్రోల్ అవుతుంది, వెబ్సైట్ ఈజ్ క్లోజ్ ఫర్ అలాట్మెంట్స్ అని. ఈరోజు 10:30 తర్వాత వెబ్సైట్ అనేది ఆన్ అయిపోతుంది. 10:30 తర్వాత ఎప్పుడైనా సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అవ్వచ్చు. సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత వెబ్సైట్లో ఈ విధంగా స్క్రోల్ అవుతుంది, సీట్ అలాట్మెంట్ రిలీజ్, చెక్ ఇన్ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి. మీరు అప్పుడు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ వస్తుంది. సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి లాగిన్ అవ్వండి. ఎప్పుడైతే సీట్ అలాట్మెంట్ రిలీజ్డ్ అని పడ్డ తర్వాత మీరు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత ఏ విధంగా కనిపిస్తుంది అంటే, మీరు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది మీకు. సర్టిఫికేట్ వెరిఫికేషన్, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్, అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, వ్యూ జాయినింగ్ ఫీ ఆర్ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్. అప్పుడు మీరు అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. మీరు ఎంత ఫీజు కట్టాలి అని చెప్పి ట్యూషన్ ఫీజ్ పేడ్ బై ద క్యాండిడేట్ అని ఉంటుంది కదా, అది మీరు పే చేయాల్సిన ఫీజు. మీకు ఏ కాలేజ్లో వచ్చిందో ఇక్కడ మీ కాలేజ్ పేరు ఉంటుంది, మీరు కట్టవలసిన ఫీజు ఉంటుంది. చూసుకున్న తర్వాత మీకు కాలేజ్ నచ్చింది అనుకోండి, ఆన్లైన్లోనే ఫీజు పేమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ట్యూషన్ ఫీజ్ పేడ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. పే ట్యూషన్ ఫీజ్ ఆన్లైన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు క్రెడిట్ కార్డ్ పెడుతురా, డెబిట్ కార్డ్ పెడుతురా, దాని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. అక్కడ ఫీజు మెన్షన్ చేయండి. మీకు అలాట్మెంట్ ఆర్డర్ కిందనే ఉంటుంది ట్యూషన్ ఫీజ్ పేడ్ అని చెప్పి, ఆన్లైన్ ట్యూషన్ ఫీజ్ అని. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఫీజు పే చేయండి. పే చేసిన తర్వాత ఆఫ్టర్ పేమెంట్ క్లిక్ ఆన్ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్. మీరు ఫీజు పే చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ పైన క్లిక్ చేయండి. సెల్ఫ్ రిపోర్టింగ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు క్లిక్ ఆన్ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, దెన్ డీటెయిల్స్ ఆఫ్ ద క్యాండిడేట్ అలాంగ్ విత్ ద ఆర్డర్ ఐడి విల్ అపియర్. వెరిఫై ఆర్డర్ ఐడి నెంబర్ అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్. సో మీకు ఆర్డర్ ఐడి కనిపిస్తూ ఉంటుంది, అంటే మీరు ఫీజు కట్టిన ఐడి కనిపిస్తూ ఉంటుంది. అన్నీ చెక్ చేసుకొని సబ్మిట్ బటన్ కొట్టి ప్రింట్అవుట్ తీసుకోండి. టేక్ ద ప్రింట్అవుట్ ఆఫ్ ద జాయినింగ్ రిపోర్ట్ విచ్ ఆస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద సెల్ఫ్ రిపోర్టింగ్. నెక్స్ట్ మీరు వచ్చేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫీజ్ రిసిప్ట్ కూడా, వ్యూ జాయినింగ్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్. మీరు ఫీజు కట్టిరు కదా, పేమెంట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి, అంతే. సో మీరు 10:30 తర్వాత క్యాండిడేట్ లాగిన్లోకి లాగిన్ అయిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అని కనిపిస్తుంది. అది మొత్తం చూసుకున్న తర్వాత మీ కాలేజ్ ఓకే అయితే కింద ఆన్లైన్ పేమెంట్ అని ఉంటుంది. ఫీజు పే చేసిన తర్వాత మీరు జాయినింగ్ రిపోర్ట్ అయితే తీసుకోండి. అదేవిధంగా ఫీ ట్రాన్సాక్షన్ కూడా చెక్ చేసుకొని రిసిప్టులు తీసుకొని పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.